వేదిలో ఉన్నట బ్రహ్మదేవుడు ఒకప్పుడు పరమేశ్వరుడికి తను చేసిన శివాపరాధానికి ప్రక్షాళన చేసుకోవటం కోసం నదీ సాగర సంగమ స్థానంలో ఒక యజ్ఞవాటికను పెట్టి అక్కడ యజ్ఞం చేశారట. నదికి సముద్రానికి మధ్యలో ఉన్న వేదిక కాబట్టి అంతర్వేది అంటారు. నీలకంఠేశ్వరుడు ఉమా నీలకంఠేశ్వరులని ప్రతిష్ఠ చేసి హోమం చేశారు, యజ్ఞం చేశారు. ఇక్కడ క్షేత్రపాలకుడుగా మనకి నీలకంఠేశ్వర స్వామి కనపడతాడు. ఆయనకి ప్రత్యేకమైన దేవాలయం ఉంది. తర్వాత కాలంలో వశిష్ఠ మహర్షి తన భార్యతోటి కలిసి ఇక్కడ ఉంటూ ఏం చేశారంటే ఒక గోదావరి పాయని ఇక్కడికి తీసుకొచ్చి ఆ తీరంలో ఆయన ఋష్యాశ్రమం సృష్టించుకుని ఉన్నారు. ఉంటే ఏమైందట, ఆ కాలంలో విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి పడేది కాదు, ఏదో గొడవ ఉంది. అప్పుడు ఒక రాక్షసుడు హిరణ్యాక్షుడి కుమారుడు, హిరణ్యకశిపుడు కాదు హిరణ్యాక్షుని కుమారుడు, వాడి పేరు రక్తలోచనుడు. అతను చాలా కాలం బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. మరణం లేకుండా వరం అడిగాడు, కానీ మరణం లేకుండా వరం కుదరదు, ఇంకొక రకంగా అడగమంటే అతను ఏం చెప్పాడట, నేను ఎవరితో యుద్ధం చేస్తే వాళ్ళతోటి ఎన్ని నా రక్త బిందువులు నేల మీద పెడితే అన్ని బిందువుల్లోంచి ఇంకా అంతమంది రక్తలోచనలు వచ్చి యుద్ధం చేయాలి అని పెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడు వరం ఒప్పుకున్నాడు. దాంతో ఈ రక్తలోచనుడు వరగర్వంతో చాలా ప్రబలిపోయి ఉండేవాడు. ప్రబలి ఉండేసరికల్లా ఈ విశ్వామిత్రుడు ఏం చేశాడు, ఈ వశిష్ఠుడి మీద కోపంతో నువ్వు హరిని విష్ణుమూర్తిని పట్టుకోవాలంటే వశిష్ఠుడి యొక్క కుమారులను సంహరిస్తే అప్పుడు నీకు హరిదర్శనం వశిష్ఠుడి వల్ల అవుతుందని వీడికి ఈ రక్తలోచనుడికి చెప్పాడట. ఆ రక్తలోచనుడు ఏం చేశాడు, వశిష్ఠ మహర్షి లేనప్పుడు, ఆయన బ్రహ్మర్షి కదా, ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు ఆయన కుమారులు 100 వధించాడట. వధించేసరికల్లా ఆయన దుఃఖంతో ఆ భార్య అరుంధతి దేవి దుఃఖపడుతుంటే అక్కడ ఉన్న వశిష్ఠుల వారికి తెలిసి ఆయన తెలుసుకున్నాడు ఇక్కడ వీడున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, విష్ణువుని ప్రార్థించి వీడిని వధించు, నా కుమారులను ఇట్లా చేశాడని ఆయన కోరుకుంటే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి వీడితో యుద్ధం చేశాడు. ఇక్కడ ఈ యుద్ధం చేసినప్పుడు వాడికి ముందున్న వరం ఏమిటి, చుక్క ఎన్ని చుక్కలు నెత్తురు చుక్కలు కింద పడితే అంతమంది వస్తారు. అప్పుడు ఈయన ఏం చేశాడు, యోగమాయని ఒక అమ్మవారుగా సృష్టించాడు, ఒక శక్తిగా విష్ణువు. ఆవిడ గుర్రం ఎక్కి వచ్చిందట. వచ్చి యోగమాయ అశ్వారూఢాంబ, గుర్రాలక్క అంటారు ఆవిడ. ఆమె ఎంత కింద పడిన ప్రతి రక్తపు బొట్టుని పీల్చేసింది, ఒక్క బొట్టును కూడా ఉండనివ్వల. నెత్తురు బొట్లు లేకపోతే వాడేముంది, విష్ణుమూర్తి చేతిలో వాడు సంహరింపబడ్డాడు. అమ్మవారు ఆమె కూడా యోగమాయ ఇక్కడ గుర్రాలక్కగా ప్రసిద్ధి. ఆమెకు ఒక గుడి ఉంది ఇక్కడ, అశ్వారూఢాంబ. ఆమె కత్తి పెట్టి వచ్చిన ఒకళ్ళు కింద పడ్డ వాళ్ళందరినీ ఆవిడ నరికేసింది, మళ్ళీ పడినివ్వకుండా తాగేసింది మొత్తం. ఆమె తన కత్తిని కడిగిన ప్రదేశం రక్తకులియ అనే చిన్న కుండంగా మారింది, అదొకటి ఉంది. అక్కడి నుంచి విష్ణుమూర్తి తను వెళ్ళిపోతూ వశిష్ఠుల వారికి నీవు తీసుకొచ్చిన గోదావరి పాయని వశిష్ఠ గోదావరిగా ప్రఖ్యాతి చెందుతుందని, నీ కోరిన రూపంతో ఇక్కడ నేను ఉంటానని కోరుకుంటే ఆయన తను ఏ స్వరూపాన్ని అప్పుడు ధ్యానం చేస్తున్నారో ఆ నృసింహ రూపంలో ఇక్కడ వెలిసి ఉండమని ఆయన కోరుకున్నాడట. అప్పుడు ఆయన లక్ష్మీ సమేతుడుగా నరసింహస్వామి ప్రసన్న రూపంతో ఇక్కడ వెలిశారు ఈ అంతర్వేదిలో. ఈ అశ్వారూఢాంబ అని చెప్పాం కదా, గుర్రాలక్క. ఈ గుర్రాలక్క ఆవిడ రాక్షసుల రక్తం అంతా పీల్చేసింది. ఆ పీల్చిన రక్తాన్ని ఒక చోట వదిలిపెడితే అది రక్తగుల్లి అయిందంట. అందులోనే ఈ కూర్మం కూడా దొరికిందట. ఇవి నీ గుర్రాలక్కని మా ప్రాంతంలో మీ వైపు అలా ఆ పేరు తెలుసో లేదో కానీ ఈ మాట వినని వాళ్ళని మొండి వాళ్ళని గుర్రాలక్క అంటారు మా వైపు. నువ్వు ఎప్పుడు వినుండవు, మా ఇళ్లలో ఉంది గుర్రాలక్క అంటే ఏమిటంటే అది మొండి జగమ. ఆయన ఈ చేపలు పట్టేవాళ్ళు వల వేస్తే ఒక రాయి దొరికి వచ్చిందట, ఆయన నీటిలో వేసాడు, మళ్ళీ వల వేస్తే మళ్ళీ వచ్చింది. ఎన్నిసార్లు వేసినా వల్ల పడుతూనే ఉందట. చివరికి ఆయన ఏం చేశాడు, ఆ రాతిని విసిరి కొట్టేసరికల్లా ఆ రాయిలోంచి నెత్తురు వచ్చింది, దిగిపోయాడు. ఏమిటా ఆ రాయి, దాని దగ్గరికి వెళ్ళి పట్టుకునేసరికల్లా ఆయన అతనికి ఒక ప్రకటన వచ్చిందట, ఇది కూర్మసాల గ్రామం, నన్ను దేవాలయంలోకి చేర్చమని, శ్రీకూర్మాన్ని నేను దేవాలయంలోకి చేర్చమంటే నేను పట్టుపోయి ఇగో ఇలా జరిగిందని చెప్పి సమర్పిస్తే ఆ కూర్మసాల గ్రామం లోపల ఉంటుంది, శ్రీకూర్మం కూడా ఉంది లోపల. కూర్మ స్వరూపంలో వెలిసాడు కదా ఆయన, అందుకని కూర్మానికి నీరు కదా అవసరం. ఆయనతో పాటు నరసింహస్వామి కూడా అభిషేకం చేస్తారు, నిత్యము ఇక్కడ అభిషేకం ఉంటుంది. పవళింపు సేవ ఎక్సలెంట్గా ఉంటుంది. సాలగ్రామ మాల ధరించిన స్వామివారు కనపడతాడు. మనకు అభిషేక సమయంలో కూర్మం దర్శనం కూడా ఇస్తారు.